హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూస్తున్నారు స్టార్టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఒక వైర్లెస్ మైక్రోఫోన్ అయితే అన్బాక్స్ చేద్దాం. మనం దీన్ని అమెజాన్ నుంచి పర్చేస్ చేసాం. బోయో బ్రాండ్ నుండి BY-V1 మోడల్ 2600 అయితే పడింది మనకి. సో దీని ఫీచర్స్ని, ఆడియో క్వాలిటీని, బిల్డ్ క్వాలిటీని అన్ని డీటెయిల్గా తెలిసేసుకుందాం. ఈ ప్రైస్కి ఇది వర్తా కాదని నా జెన్యూన్ ఒపీనియన్ని మీతో షేర్ చేసుకుంటా. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నాది ఒక చిన్న రిక్వెస్ట్ భయ్యా, మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ దీని బాక్స్ ప్యాకింగ్ అయితే ఇలా ఉంది. ఓపెన్ చేసే ఒక బిల్ అండ్ మెయిన్ మన బాక్స్ ఉన్నాయి. సో బాక్స్ పైన అయితే బోయా అల్ట్రా కాంపాక్ట్ 2.4 GHz వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ అని బ్రాండింగ్ ఉంది. ఇంకా దీని మోడల్ వచ్చేసి BY-V1. ఇది ఓన్లీ iOS డివైస్కి అయితే యూజ్ అవుతుంది. ఇంకా ఈ బాక్స్ బ్యాక్ సైడ్ అయితే దీని ఫీచర్స్ అన్ని మెన్షన్ చేశారు. ఆమ్ని డైరెక్షన్ సౌండ్ పికప్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, 50 meters వైర్లెస్ ట్రాన్స్మిషన్, అప్ టు 9 hours బ్యాటరీ బ్యాకప్, మైక్రోఫోన్ మ్యూట్ కంట్రోల్, 360 degrees రొటేటింగ్ బ్యాక్ క్లిప్, హై పర్ఫార్మెన్స్ నాయిస్ రిడక్షన్ అండ్ ఆటోమేటిక్ పేరింగ్. ఇవి దీని బాక్స్ మీద మెన్షన్ చేసిన ఫీచర్స్ అన్ని. ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే బాక్స్ మీద 3550 అని మెన్షన్ చేశారు, బట్ మనకైతే 2600కి అయితే వచ్చింది. ఇంకా ఈ మైక్రోఫోన్కి 2 years వారంటీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కంపెనీయే ఎక్స్చేంజ్ కానీ లేకపోతే రిపేర్ చేసి ఇస్తుంది. ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ చూసేద్దాం. దీనిలో ఒక మైక్రోఫోన్, ఆడియో రిసీవర్, USB to టైప్ సి ఛార్జింగ్ వైర్ అండ్ ఒక యూజర్ మాన్యువల్ ఉన్నాయి. ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. మైక్రోఫోన్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది. బోయా అని బ్రాండింగ్, నాయిస్ రిడక్షన్ బటన్, పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ బ్యాక్ క్లిప్ ఉన్నాయి. ఆ బ్లూ కలర్లో కనిపించేదే నాయిస్ రిడక్షన్ బటన్ అండ్ కింద బ్లాక్ కలర్లోది పవర్ ఆన్ ఆఫ్ బటన్. ఇంకా బ్యాక్ క్లిప్ ఉంది, అది 360 degrees అయితే రొటేట్ అవుతుంది. ఇది టైప్ ఏ టు టైప్ సి ఛార్జింగ్ వైర్. దీన్ని యూజ్ చేసి ఇంకా రిసీవర్ని అండ్ మైక్రోఫోన్ అయితే ఛార్జ్ చేయాలి. రిసీవర్ మీద బోయా అని బ్రాండింగ్, టైప్ సి పోర్ట్ అండ్ ఒక LED ఇండికేటర్ తప్ప ఇంకేమీ లేవు. బటన్స్ అండ్ పోర్ట్స్ అయితే అసలు ఏమీ లేవు. ఇది దీని బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి. సో మన బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే చూసేసాం కదా, ఇంకా దీన్ని పవర్ ఆన్ చేసి దీని ఆడియో క్వాలిటీ కూడా చూసేద్దాం. ఫస్ట్ రిసీవర్ని ఫోన్కి కనెక్ట్ చేద్దాం. చూసారా, కనెక్ట్ చేసామో లేదో లైట్ అయితే బ్లింక్ అవుతుంది. చాలా ఫాస్ట్గా పేర్ అయిపోయింది. ఇలా రిసీవర్ని కనెక్ట్ చేశాక మైక్ మీద ఉన్న పవర్ బటన్ని 2 seconds ప్రెస్ చేస్తే చాలు, అది కూడా ఆన్ అయిపోతుంది. అంతే, ఇంకేం సెట్టింగ్స్ కానీ అడ్జస్ట్మెంట్స్ కానీ చేయనవసరం లేదు. జస్ట్ మీరు వీడియో ఆన్ చేసి రికార్డ్ చేస్తే చాలు, ఆడియో కూడా ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతుంది. దీనిలో నాయిస్ రిడక్షన్ ఫీచర్ను ఆన్ చేయాలంటే బ్లూ బటన్ని 2 seconds ప్రెస్ చేస్తే చాలు, ఇలా గ్రీన్ లైట్ వెలిగి నాయిస్ రిడక్షన్ ఫీచర్ అయితే ఆన్ అయిపోతుంది. ఈ నాయిస్ రిడక్షన్ ఫీచర్ వచ్చేసి బయట ఎన్విరాన్మెంట్లో వచ్చే బయట సౌండ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తూ క్లీన్ ఆడియోని అయితే జనరేట్ చేస్తుంది. మరి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నా, చూడండి మీరు వాయిస్ క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ ఎంత క్లారిటీగా వస్తుందో. వాయిస్లో నాయిస్ అనేది రెడ్యూస్ అయిపోయి క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు నేను మైక్ తీసేసి మాట్లాడతాను, చూడండి మీరు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మైక్ లేకుండా మాట్లాడుతున్నాను. వాయిస్లో ఆడియో క్వాలిటీలో డిఫరెన్స్ అయితే మీరు వినగలుగుతారు. చూడండి మీరు, వాయిస్ అయితే చాలా రీసౌండ్ వస్తుంది, నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉండదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇండోర్లో అయితే షూట్ చేస్తున్నాం కాబట్టి ఆడియో క్వాలిటీ అనేది చాలా నీట్గా వస్తుంది. సో మరి అవుట్డోర్లో షూట్ చేసే వాళ్ళకి, వ్లాగ్స్ క్రియేట్ చేసే వాళ్ళకి ఈ మైక్రోఫోన్ యూజ్ అవుతుందో లేదో అని ఒకసారి చెక్ చేద్దాం. బయటికి వెళ్ళి ఒకసారి అవుట్డోర్లో అయితే షూట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అవుట్డోర్లో షూట్ చేస్తున్నాం. మా ఇంటి పక్కన ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు. మీకు అగో వెహికల్స్ అవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను. దాన్ని ఆన్ చేసిన తర్వాత ఆడియో ఒకసారి మళ్ళీ క్లీన్గా వినండి మీరు ఒకసారి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా నాయిస్ ఉంది, నాకైతే చాలా నాయిస్ వినిపిస్తుంది. మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను కాబట్టి ఈ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో క్వాలిటీ క్లారిటీగా వస్తుందా లేదా, నాయిసెస్ వినిపిస్తున్నాయా లేదా అని చెప్పి మీరు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నాకు. సో ఇది ఫ్రెండ్స్ బోయా BY-V1 మోడల్ గురించి. ఈ మైక్రోఫోన్ అయితే నేను చూసిన రివ్యూస్ని బట్టి తీసుకున్నాను. సో చాలా క్వాలిటీగా ఉందని నేను అనుకుంటున్నాను. నాకైతే నేను ఇప్పుడు వీడియో చూసిన దాన్ని బట్టి ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. విత్ మైక్రోఫోన్ అండ్ వితౌట్ మైక్రోఫోన్ ఆడియో క్వాలిటీ అయితే చాలా డిఫరెన్స్ ఉంది. నేనైతే దాన్ని విన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ బయట అవుట్డోర్లో కూడా షూట్ చేశాను కాబట్టి బయట నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినప్పుడు మీకు బయట వెహికల్ సౌండ్స్ కానీ ఏమైనా వర్క్ చేసినప్పుడు కానీ జనాలు సౌండ్ కానీ మాట్లాడేటప్పుడు అది రెడ్యూస్ అయిపోయి క్లీన్ ఆడియోని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో నేను ఈ ప్రైస్కి ఇది వర్త్ అని చెప్తాను. ప్రజెంట్ అమెజాన్లో అయితే ఇది 2685కి అయితే అమ్ముతున్నారు. సో ఆ ప్రైస్కి ఇది వర్త్ అని చెప్తాను. ఇంకా సేల్స్లో ఇంకా తగ్గొచ్చు, ఏమో మనం సేల్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు. బట్ కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి ఒక 200 నుంచి 300 వరకు అయితే తగ్గుతుంది కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే. సో ఇది ఫ్రెండ్స్ బోయా మైక్రోఫోన్ గురించి. నేనైతే దీన్ని పర్సనల్ యూస్ కోసం కొన్నాను.
దీనిలో టైప్ సి వేరియంట్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ యూజర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. అది ఇంకా తక్కువ ప్రైస్లో వస్తుంది. ఇది లైట్నింగ్ పోర్ట్ కాబట్టి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. దీనిలో ఇంకా 2 మైక్రోఫోన్స్ అండ్ 1 రిసీవర్ మోడల్ కూడా ఉంది. సో దాన్ని లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే ఒకసారి మీరు చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, నా జెన్యూన్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీరు ఈ ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది వీడియో కమెంట్స్లో చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది కదా ఆడియో క్వాలిటీ ఎలా ఉందని. సో ఇది ఫ్రెండ్స్, కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, అంటిల్ నెక్స్ట్ టైం.